అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సంతోషంగా జీవించాలని అనుదినము పేరు పేరున ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక సందేశాన్ని పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నా ముందు ఉన్న ఒక అంకెగల ఓంకారాన్ని తాకు నాయనా. నీకు ఒక శుభవార్తనైతే చెప్పాలనుకుంటున్నాను. అశ్రద్ధ చేయక నా నామాన్ని స్మరిస్తూ ఒక ఓంకారాన్ని తాకు బిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ ఓంకారాన్ని తాకండి ఫ్రెండ్స్. బాబా చెప్పే సందేశం అయితే వినండి. 1వ అంకె గల ఓంకారాన్ని తాకిన నా బిడ్డకు, బిడ్డ, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే ఈ అదృష్టయోగం నీకు కలగబోతుంది నాయన. అశ్రద్ధ చేయకుండా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను. బిడ్డ, ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా. ఎంత ప్రయత్నించినా కూడా అవి తొలగే మార్గాలు మాత్రం కనపడడం లేదు. అవును కదా, నిజమే కదా బిడ్డ. సంపాదన కోసం వెళ్ళే ఏ దారైనా సరే అనుకున్న ఆదాయం రావడం లేదు. నేను చూస్తూనే ఉన్నాను నాయన. నీ చెడు రోజులు ఎలా నిర్మూలించాలి అని నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు బిడ్డ. కానీ ఈరోజు ఒక దారి కనపడింది. నువ్వు ఈ మార్గంలో నడిస్తే నీ కష్టాలు ఒక మాసంలో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలని అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది బిడ్డ. ఇకపై ఎప్పుడు నీ జీవితంలో సమస్య అనేదే రాదు. అయితే ఈ పరిష్కారం నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఏది కలిసి రాకపోయినా పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా. భగవంతుడా, నాకు తోడు ఉండి ముందుకు నడుపు అని కోరావు తప్ప ఏ రోజు నన్ను నిందించలేదు బిడ్డ. ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవడం, పనిలో శ్రమించడం, ఇదే నువ్వు నిత్యం చేసేది నాయన. నువ్వు ఎంతో గుణవంతురాలివి, ఎంతో అదృష్టవంతురాలివి కూడా బిడ్డ. నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడా ఉన్నడని నేను చెబుతున్నాను నాయన. ఎవరిని కూడా ఎప్పుడూ దూషించవు, ఎంతో ఓర్పుతో ఉంటావు బిడ్డ. అందుకే నీకు ఇది చెబుతున్నాను. ఇన్ని సంవత్సరాలు బాధపడ్డ నీకు ఒక్క నెల రోజుల కాలం పెద్ద విషయమేమీ కాదు కదా. నువ్వు ఇలా చెయ్యి నాయన. ప్రతిరోజు కాకులకి ఒక బెల్లం ముక్క పెట్టు. నువ్వు చేయవలసింది ఇదే బిడ్డ. మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకుంటే కనుక నెల రోజులు గడిచేలోపు నీ పరిస్థితి చక్కబడుతుంది బిడ్డ. నమ్మి చేసుకో. దేనికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం నాయన. అంతా శుభమే జరుగుతుంది. నీ సంకల్పాలన్నీ నెరవేరాలని నీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ. నేను చెప్పే ఏ పరిహారమైనా నీ మంచి కొరకే అని నువ్వు ఎప్పుడూ గ్రహిస్తూనే ఉండాలి నాయన. నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. నమ్మకమే మనిషికి ఎంతో బలం. నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. 2వ అంకె గల ఓంకారాన్ని తాకిన నా బిడ్డకు, నా బంగారు బిడ్డ, ఓపిక పట్టడం అంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకోవాల్సిందే నాయన. నీ జీవితంలో ఇప్పటి వరకు ఈ లోకంలో నెగ్గుకు రావడం కోసం నీవు చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు బిడ్డ. అన్నిటిలోనూ భయంకరమైన గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ ధైర్యం చెక్కు చెదరలేదు బిడ్డ. నీకు నేను ఇప్పటి వరకు ఏ విధమైన సహాయం చెయ్యకపోయినా సరే నిరంతరం నన్నే తలుచుకుంటూ బాబా నువ్వు ఉండగా నాకు భయం లేదు అంటూ ఎల్లప్పుడూ ఏ పని చేస్తూ ఉన్నా బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు బిడ్డ. నీవు నీ కుటుంబం పస్తులు ఉన్నా సరే
నాకు కనీసం మంచి నీరైనా సరే సమర్పించేవాడివి నాయనా. నీకు తెలుసా, నీకు నా రక్షణ కంటే నీ భార్యా బిడ్డల తోడు అధికంగా రక్షించింది అని. వారందరూ నీకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండడంతోనే నీవు తిరిగి ఉన్నత స్థాయికి చేరగలిగావు బిడ్డ. 10 సంవత్సరాలుగా పడిన కష్టం ఇక తొలగిపోయింది. ఈ పోరాటంలో చాలా నష్టపోయావు కదా. నీ నుండి దూరమైన వారిని తప్ప నీవు ఏవైతే పోగొట్టుకున్నావో అన్నీ నీకు తిరిగి ఇస్తాను బిడ్డ. 10 మందిలో ఉన్నతంగా నిలబెడతాను. నలుగురికి సహాయపడుతూ ఆదర్శవంతంగా జీవించి నీ కుటుంబం అంతటికీ ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి బిడ్డ. ఇదిగో బిడ్డ, నీ కోసం ఒక పరిహారమైతే చెబుతున్నాను. నీ భవిష్యత్ బంగారుమయం చేసుకోవాలని ఉంటే నేను చెప్పే ఈ స్తోత్రం రోజుకి 11 సార్లు పఠించు బిడ్డ. నీవు చదివిన ప్రతిసారి ఒక శుభవార్తనైతే అందుకుంటావు. ఏ కోరికైనా సరే క్షణాలలో నెరవేరే అద్భుతమైన స్తోత్రం బిడ్డ. ఇది చదివిన వారికి ఎన్నో మంచి అనుభవాలు ఎదురైనాయి. ఒక కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి దారి తెలియక అయోమయ స్థితిలో ఉంటే ఒకరోజు వారికి పొరిగింటి వారు ప్రసాదంతో పాటు ఈ స్తోత్రం కూడా ఇచ్చి దాని యొక్క మహిమను తెలియచేశారు బిడ్డ. అప్పటి నుండి వీరు కూడా స్తోత్రం పఠనం చేశారు. వీరిని మోసం చేసి ధనం తీసుకున్నవారు దొరకడం, వీరి ధనం వీరికి అప్పగించడం, అప్పులన్నీ తీరిపోవడం జరిగింది నాయన. ఉద్యోగం, వ్యాపారం, పరీక్షలలో ఉత్తీర్ణత, భార్యాభర్తల మధ్య అభిమానం, ఇలా ఒకటి కాదు ఏ సమస్య అయినా సరే ఈ స్తోత్రం రోజు 11 సార్లు పఠిస్తూ ఉంటే సమస్యలు మటు మాయమవుతాయి నాయన. ఆ స్తోత్రం ఏమిటో చెప్పనా? ఓం శ్రీ సాయి భగవతే నమః, ఓం శ్రీ సాయి భగవతే నమః అని ఈ స్తోత్రాన్ని కనుక మీరు 11 సార్లు మీ మనసులో అనుకున్నా సరే, మీకు వీలైనప్పుడు, మీకు సమయం దొరికినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ స్తోత్రాన్ని కనుక 11 సార్లు చెప్పినట్లయితే మీరు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో ఆ కోరిక కానీ, మీరు ఏ సమస్య నుంచి అయితే బయటపడాలని ప్రయత్నమైతే చేస్తున్నారో ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది బిడ్డ. ఇది 100కు 100% జరుగుతుంది నాయన. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. 3వ అంకె గల ఓంకారాన్ని తాకిన నా బిడ్డకు, బిడ్డ, నువ్వు తీసుకున్న ఎంచుకున్న దారి మంచిదే నాయన, కానీ కష్టతరమైనది కూడా. అయినంత మాత్రాన ఏమైంది చెప్పు. నీలో పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించే శక్తి నీకుంటుంది బిడ్డ. అందరికంటే భిన్నంగా మనం ఏమి చెయ్యాలి అని అనుకున్నా హేళన చేసేవారు వెనక్కి లాగడం అన్నది సహజమే కదా బిడ్డ. అంత మాత్రాన వెనక్కి తగ్గవద్దు. వారికి నీ విజయమే సమాధానం నాయన. నీ శక్తినంతా ఉపయోగించు. కఠిన సాధన చెయ్యి బిడ్డ. మనలో అంతర్గత శత్రువులు ఉంటాయి. అవే నిర్లక్ష్యం, బద్ధకం, అతి విశ్వాసం. వీటిని ఎన్నటికీ దరి చేరనివ్వకు బిడ్డ. ఎంత ప్రేమతో చేస్తావో దానికి కొన్ని రెట్లు ఫలితమైతే ఉంటుంది. గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో నాయన. వారిని గౌరవించు. ఎల్లవేళలా నీ యొక్క లక్ష్యం వైపునే గురి ఉంచు బిడ్డ. నీ తల్లిదండ్రులు వారి శక్తి మేరకు నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదా, అవి వృధా చేయకు నాయన. నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు నీకు ఎదురవుతాయి. అయినా సరే స్థిరంగా ఉండు బిడ్డ. నీ ఆశయం దిశగా ప్రయాణించేటప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురు కావచ్చు. అంత మాత్రాన వెనకడుగు వెయ్యకు నాయన. ఈసారి ఇంకా పట్టుదలతో ప్రయత్నం చెయ్యి. విజయం నీ సొంతం అవుతుంది బిడ్డ. ఎన్ని సాధనలు చేసినా ధ్యానమనే సాధన కూడా నీకు అత్యున్నత ఫలితాలు ఇస్తుంది. నేను చెబుతున్నాను కదా బిడ్డ, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించే తీరుతావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. నువ్వు ఎంచుకున్న మార్గం నిన్ను ఈ ప్రపంచంలో విజేతను చేస్తుంది. ఈరోజు నీ నిర్ణయాన్ని తప్పుపట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు బిడ్డ.
గొప్పగా కూడా అనుకుంటారు. నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీలాగా ప్రయత్నించే వారికి చెయ్యి అందించు బిడ్డ. సౌకర్యాలను కల్పించు. మానవ సేవయే మాధవ సేవ అన్నది తెలుసుకో నాయన. ఇతరులకు నువ్వు చేసేది ఏదైనా సరే నాకు వచ్చి చేరుతుంది బిడ్డ అని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు సంతోషంగా జీవించాలని ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. నాలుగో అంకె గల ఓంకారాన్ని తాకిన నా బిడ్డకు, బిడ్డ, అనువుగాని వ్యాపారం చేసి మీ స్థాయికి మించి అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి మరలా అప్పులు చేసి పిల్లలకు సరైన తిండి బట్ట చదువు ఇలాంటి కనీస అవసరాలు కూడా తీర్చలేక సతమతం అవుతుంటే ఒక ప్రక్క బంధువులు సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు కదా. అయినా సరే ఎప్పటికైనా నా రక్షణ నీకు దొరుకుతుందని మీరు నమ్మకంగా ఉంటున్నారు నాయన. ఎలాగైనా సరే మరలా జీవితంలో నిలదొక్కుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు బిడ్డ. అన్నిటికంటే మీరు నమ్మకం ధైర్యం సడలకుండా ఉన్నారు. ఏదో ఒక రోజు నేను మీకు అద్భుతమైన జీవితం ఇస్తానని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. మీ నమ్మకం ఎప్పటికీ ఒమ్ము చెయ్యను బిడ్డ. ఎందుకో తెలుసా? కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మొత్తం కలిసిమెలిసి ఉన్నారు నాయన. ఇంట్లోని వారందరూ ఈ అప్పులను తొలగించే ప్రయత్నం చేశారు. ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు. అదే చాలు. జీవితంలో ఎదగాలంటే ఇక మీరు నాపై ఉంచిన నమ్మకం నేను తప్పకుండా నిలబెట్టుకునే సమయం వచ్చింది కదా. ఇంత సమయం తీసుకున్నందుకు నాపై కోపం పడకు బిడ్డ. ఇలా అప్పులన్నీ ఎలా తొలుగుతాయి? మాకేమీ వ్యాపారాలు లేవు, ఉద్యోగంలో కూడా అంతగా జీతాలు పెరగవు, మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి బాబా అని అంటావా? జరుగుతాయి, జరిపిస్తాను బిడ్డ. అలాగని నేను ఏమీ మాయలు చేసి నీ చేతికి డబ్బు మూటను ఇవ్వను. అలా నువ్వు ఆశించవు కూడా. అలా ఎవరు ఆశించకూడదు బిడ్డ. మరి ఎలా డబ్బులు వస్తాయని అడుగుతావా? నీవే సంపాదిస్తావు. ఎలా అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఒక పని మొదలుపెట్టి సంవత్సరం పైనే అయింది నాయనా. నిజమే కదా అది. ఈ మధ్యనే నీకు ధనఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే అవి చిన్న మొత్తమే వస్తున్నాయి బిడ్డ. ఇక నుండి ఆ ధనఫలాలు చాలా అధిక మొత్తంలో వస్తాయి. వాటి ద్వారా దాదాపు అప్పులన్నీ తొలగిపోతాయి. ఆపై పిల్లలు కూడా అంది వస్తారు నాయన. నీ భర్తకు ఉద్యోగం ఉంది కనుక ఇక ఈ రోజు నుండి మంచి రోజులే నడుస్తాయి. ఇది ఎందుకు నీకు జరిగే విధంగా చెబుతున్నానో తెలుసా? నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ. కనుక దానికి ఫలితం ఈ విధంగా ఇస్తున్నానని తెలుసుకో నాయనా. నేను నీకు ఏమీ జాగ్రత్తలు చెప్పే పనే లేదు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు బిడ్డ. కష్టం తొలగిన తర్వాత కూడా ఎలా ఉండాలో నీకు తెలుసు. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.